హైదరాబాద్ అంబర్పేట పరిధిలోని మున్సిపల్ క్రీడా మైదానాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డితో కలిసి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పరిశీలించారు. గత ప్రభుత్వం క్రీడల్ని క్రీడాకారుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అందువల్లే క్రీడా మైదానాల్ని దెబ్బతిన్నాయని హనుమంతరావు ఆరోపించారు. అంబర్పేట మున్సిపల్ మైదానంలో రెండు పెద్ద ఒక చిన్న స్థాయి స్విమ్మింగ్ గూళ్లను ఏర్పాటు చేయగా అవి ఇప్పుడు అధ్వాన దశలో ఉన్నాయని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. సత్వరంగా అవసరమైన కొంత క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసి క్రీడా మైదానాన్ని త్వరలో డెవలప్ చేస్తామని శివసేన రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో ఏదైతే మన ఎక్స్పాన్షన్ అయిన జిల్లాలు అక్కడ కూడా ఒక 10 నుంచి 12 ఎకరాలు పెడితే ప్రతి దగ్గర కూడా, ఎందుకంటే ఆయన అంబిషన్ ఏంటంటే రేపు జరగబోయే ఒలింపిక్ లో ఇవాళ కాదు ఇంకా 5 ఏళ్ల తర్వాతనన్నా మన తెలంగాణకు గోల్డ్ మెడల్ రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మొన్ననే మొహమ్మద్ సిరాజ్ కూడా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఇండ్ల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఆయనకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. ఆయన పీరియడ్ లో తెలంగాణ నుంచి తప్పనిసరిగా వరల్డ్ కప్ లో క్రికెట్ కానీ, అదేవిధంగా నేషనల్ ఏషియన్ గేమ్స్ లో కానీ, ఒలింపిక్స్ లో మన తెలంగాణకు పేరు రావాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. దీనికి నేను నిజంగా కూడా చాలా యాజ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఈ గ్రౌండ్ కూడా కాపాడడానికి ఆ రోజు ఎంతో గొడవలు చేసి తలకాయలు వలిగినాయి, నెత్తులు వలిగినాయి, అయినా సాధించినాం.